హలో అందరికీ బోల్డ్ అండ్ హెల్దీ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో పప్పు నా స్టైల్లో చేద్దామా. దీనికోసం పచ్చిశనగ పప్పుని 1 గంట ముందు నానపెట్టుకోవాలి. నానపెట్టిన పప్పుని కుక్కర్లో వేసి 3 విజిల్స్ రప్పించాలండి. 3 విజిల్స్కి ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోతుంది. ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి చూసారా, పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిన వాటర్లోనే కొంచెం వాటర్ ఉంది కదా, అందులోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు. కొంచెం కొంచెం సరిపోతుంది, ఎందుకంటే ఇది పప్పు కదా, అంత స్పైసీనెస్ అక్కర్లేదు. ఇవన్నీ కొంచెం మరిగిన తర్వాత అందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. కొబ్బరి తురుము అస్సలు మిస్ చేయకండి. కొబ్బరి తురుము కూడా వేసిన తర్వాత మునగాకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న మునగాకుని వేసి ఆ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికిపోయిన చూసారా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రోటీన్ పౌడర్, అదేనండి పల్లీలు నువ్వులు వేయించిన పౌడర్ కూడా వేసి తిప్పుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేయడమే. తాలింపు కోసం మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మన పప్పు కూడా వేసి తాలింపు పెడితే